ఉమ్. సో ఏమంటున్నాము వి అనేది అదొక వి కాదు. ఇప్పుడు నై అనేది మనం చేస్తున్నాం కదా. ఇస్ ప్రకార్ నై నిపాత్ సే, ఇది నిపాతం. అవునా? ఆ ఉమ్, నిపాతం ఉమ్, చేత వినైభ్యాం నానాయం నా సహ ఉమ్, సే ఏమైంది? నాయ్ ప్రత్యయ హోకర్. అవునా? నాయ్ ప్రత్యయం ఉమ్, వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు నై అనేది నిపాతం. ఆ నిపాతం తర్వాత ఏమొచ్చింది? నై ప్రత్యయం వచ్చింది. ఇది ప్రత్యయం, ఇది నై నైపుణ్యం. అనేది. ఉమ్, ఓకే, నై అవును. అనే ప్రత్యయం వచ్చింది. సో అప్పుడు ఏమైంది? అది తద్ధితేషు అచామాదేహే. ఎందుకు ఇది? ఈ తద్ధిత ప్రత్యయం ఇది. ఉమ్, ఎందుకు తద్ధిత ప్రత్యయం అయింది? ఇది 5-2లో ఉంది. 5-27 ఉమ్, తద్ధితాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 4-1-76 నుంచి 5వ అధ్యాయం చివరి దాకా. ఉమ్, కాబట్టి నై అనేది తద్ధిత ప్రత్యయం. ఈ తద్ధిత ప్రత్యయంలో యకారం ఇత్తైతే వృద్ధి జరగాలి. యకారం ఉమ్, ఇత్తనిత్తులు అయితే వృద్ధి జరగాలి. అవునా? ఉమ్, అవును. ఎత్తునెత్తున్నప్పుడు వృద్ధి జరగాలి. ఎక్కడ జరగాలి మరి? ధాతువులో అయితేనేమో ఏమన్నాం? ఎక్కువ వర్ణానికి అన్నాం. మరి ఇక్కడ ఉమ్, తద్ధితాలలో అయితే ప్రాతిపదికంకి ఏం చేయాలి? ఎక్కడ చేయాలి అంటే ఏమన్నారు? ఆది వృద్ధి. ఆది వృద్ధి ఇక్కడ ఉన్నదే ఉమ్, ఒకటి. అవునా? అవును. ఉమ్, సో కాబట్టి ఇక్కడ ఒకటే జరిగింది. కాకపోతే ఆది వృద్ధి చేస్తామన్నమాట. ఎవరు చెప్పారు అది? ఉమ్, తద్ధితేషు అచామాదేహే. అచ్చుల్లో ఆది ఉమ్, అచ్చుకి. ఉమ్, తద్ధితేషు. తద్ధితేషు అంటే ఏంటి? తద్ధిత ప్రత్యయము. తద్ధిత ఏదైతే ఉందో తద్ధిత సంజకం ఇది. ఉమ్, అవునా? తద్ధితాంతానికి ప్రాతిపదికం అని పేరు కదా. ఉమ్, అవును ఉమ్. మేడం. సో దాంట్లో ఏమంటున్నారు? అందులో అచ్చు, ఆది అచ్చుకి అజామాదేహే. అజాం చాలా అచ్చులు ఉన్నప్పుడు కదా. ఉమ్, బహువచనంలో ఉంది అది. అజాం. ఉమ్, ఆదేహే. ఉమ్, ఆది ఉమ్, అచ్చుకి చెయ్యు అంటున్నారు. ఉమ్, వృద్ధి ఏం చేయాలి? వృద్ధి చేయాలి. ఎందుకు? ఎత్తు వృద్ధి. ఉంది కాబట్టి. అవునా? ఉమ్, అవును. ఎత్తునిత్తుంటే వృద్ధి చేస్తాం. అది. ఉమ్, సో కాబట్టి దీనికి వృద్ధి అంటే నాయి అయింది అది. ఓకే. ఉమ్. అప్పుడు ఏమైంది? ఈ నాయిలో ఏ హలంత్యం ఉమ్, నా మేలు. ఉమ్, ఉమ్, ఓకే. మనము ప్రాతిపదికంకి హలంత్యం ద్వారా ఎట్లా చేస్తాం? చేయరాదు కదా. అవును మేడం. ఉమ్, ఆ, सुपो धा सुपो धातु प्रातिपदिकयोः। हाँ, उम, नाय से प्रत्यय होकर इस नई निपात से నాయి ప్రత్యయ్. యాక్చువల్గా నాయి అనేది ఉంటుంది ఇక్కడ కదా. సో ఇక్కడ నాయి ఉంది. సో దీనికి వృద్ధి జరిగింది. మళ్ళీ అది నాయి అయింది. నాయి నా ఇలా వచ్చింది. సే వృద్ధి హోకర్ నా నానా సురహ. మ్మ్. ఈ అకారానికి ఏదన్నా రావాలి. రావాలి మళ్ళీ. అవునా? ఇది ఇక్కడ చూద్దామా? వీళ్ళేమి ఇచ్చారు ఇందులో? ఇక్కడ దానికి ఆ, ఆదేశం ఏదన్నా ఉండాలి మనకి కదా. నానా. సో అనేక్. నాయ్ నయ్యి నాయ్. అవునా? నయ్యి నాయ్ ఇంతవరకు మనం చేసాం కదా. నయ్యి మేడం. నాయ్ అంతే, అందులో చేసేది ఏం లేదు. ఓకే. ఉమ్, ఆ, యథా సంఖ్యం తీసుకొచ్చాము. తర్వాత ఉమ్, ఇందులో యకారం నాయ్ ప్రత్యయ హువా. హలంత్యం సే ప్రాతిపదిక ఇది నిపాతంలో తీసేస్తాం అయితే. వినాయ్ సహా. ఇది ప్రాతిపదికం అంటున్నాం. ఉమ్, ప్రాతిపదికంలో మనం ఎప్పుడు ఇత్తు సంజలు చెయ్యము. రాలేదు కాబట్టి చేయలేదు. అంటే మరి ఇప్పుడు ఉమ్, రాజన్ శబ్దం ఉంది. రాజన్లో మనం అలా నగారాన్ని తీసేయలేదు కదా ఇత్తు సంజల్లో. అవును మేడం. ఉమ్. మరి నైలో ఎట్లా తీస్తాము? తథా నై ఇన్ ప్రాతిపదికోं से నా.
तथा नाय प्रत्यय होते हैं యథాసంఖ్యం అది ఇక్కడ వచ్చేసి నాయ్ ప్రత్యయ హువ. సో నాయిలో మనం ఈ యకారాన్ని తీసేస్తాము, సరే అది ఓకే. మరి నాలో హలంత్యం. ఇక్కడ మనకి వార్తికం ఏదన్నా ఉండాలి. ఉమ్, కదా. అవును. లేకపోతే అది వెళ్ళడానికి లేదు కదా, ప్రాతిపదికంలో మనం ఎట్లా తీసేస్తాం, అది తీయడానికి రాదు అది, కదా. ఇక్కడ ఇంత మంచి చెప్తున్నాడు ఇక్కడ. ఈ నిపాతం ఇది, ఉమ్. నిపాతంలో ఏమైనా తీయడానికి ఉమ్. ఉంటుంది. ప్రాతిపదికోన్సే నయ్య ఇన్ ప్రాతిపదికోన్సే హనా. ఉమ్. ఉమ్, అదొక్కటి అయిపోయిన తర్వాత మనకి ఇదంతా చేయొచ్చు, ఇంకా అంతే ఉంటుంది ఉమ్. పూర్వవర్తి ఇవన్నీ. ఇందులో హలంత్యంతో ఇచ్చాడు కదా మేడం మరి. అంటేనే హలంత్యంతో ఎలా తీస్తుంది, తీయడానికి ఉండదు కదా, నిపాతంలో తీయచ్చా. ఇక్కడ अर्थवत् धातुर प्रत्यय प्रातिपदिकम తర్వాత नई शब्द है तथा अर्थवान हो से प्रातिपदिक संज्ञा हुई है ना. विनयभ्याम नाना नई नाना नई नानायौ नानायै ञौ కదా. नानायौ ఓకే. न सह. యా. तो तद्धिताः ज्ञा प्रातिपदिकात् प्रत्यय परश्च सूत्र से न सह अर्थ में वर्तमान वी तथा नई इन प्रातिपदिकों से ना तथा नाय ప్రత్యయ హోతా హై. యథాసంఖ్యం ఇదే ఇచ్చారు కానీ అది ఎలా పోయిందో ఇవ్వలేదు ఉమ్. అవును. కదా. నాయి ప్రత్యయ వస్తుంది ఉమ్. అన్నారు, అది మనకి తెలిసిందే. तत हलन्त्यम उपदेशे इत्थ प्रातिपदिक से एवं दोनों के यकार की इत्थ संजाये तस्य लोपः. రెండిటికి చేసేసిండ్రు హలంత్యం ఉమ్. ద్వారా. మరి హలంత్యం ద్వారా చేస్తే మనకి వేరేవి కూడా ఉంటాయి కదా, శబ్దాలు, అదే హలంత మేడం. శబ్దాలు అవును. ఉంటాయి, మరి వాటికి ఎలా చేయొద్దు, కదా. ఉమ్. అంటే ఇది నిపాతం కాబట్టి చేసినట్టున్నారు, నయ్య అనేది నిపాతం కదా. ఉమ్. ఇంకా. ఉమ్. సో నిపాతాలలో అది సంజ చేయొచ్చా, చేయడానికి ఏమున్నది, నిపాతాలకి సంజలు ఉంటాయా, ఉండవు. ఆదేశాలు ఆగమాలు అవిటికి ఉంటాయి, ఉమ్. తేయాలు. ఇత్తే సంజాదానికి ఒక కారిక ఉంది కదా. ఇత్తే సంజా పరిభాష, ఇది సూత్ర లక్షణము. అది ఎట్లా పోయింది. ఉమ్. ఈ ప్రాంతానికి ఏమన్నా ఉందా. లింగానుశాసనం. ఇది నేను తర్వాత చూసి చెప్తాను. ఉమ్. ఇంకోటి ఏదో అనుకున్నాము, అది తెలిసిపోయిందా మనకు. అది ది వచ్చేసాను మేడం. ది అనేది దా అని అనుకున్నాం కదా. ది ది అనేది ఆ. దా అనేది దకారాదిగా అనుకుంటాం. ఉమ్. సో అదొకటి ఇదొకటి చూద్దాం. ఉమ్.
ఇక్కడ యకారానికి ఇత్తు సంజ అయితే మరి అక్కడ కూడా చేయాలి కదా. ఉమ్. అవును మేడం. ఉమ్. ఓకే. సో అంతే కదా, అదొకటి మనకి తెలిస్తే ఈ ఓకేనా? రూపం ఇది వచ్చేసినట్టు ఒకటి అయిపోయింది. ఇది ఒకటి డౌట్ ఉంది అది. ఉమ్. नाना अव्यय संज्ञक होने पर अव्ययदाप्सुपः प्रत्ययस्य लुक्ष्लुलुपः ఏమైనది. ఉమ్. ప్రత్యయ లుక్ అంటున్నాం కదా, లుక్ అంటే ఏంటి అంటే ప్రత్యయస్య లుక్ష్లులుపః కదా. ఉమ్. ఉమ్. నెక్స్ట్ కృణ్మేజంతః. ఈ కృణ్మేజంతః కూడా ఏమంటున్నారు ఇక్కడ, కృత్ కదా, మేజంతః. ఉమ్. మశ్చ ఏచ మేచౌ మేచావంతే యస్య స మేజంతః. కృత్తులు, కృత్తుల గురించి ఇక్కడ. ఉమ్. సో దీనికి కూడా అవ్యయ సంజ్ఞకి 4 సూత్రాలు ఉన్నాయి. 4 అవ్యయీ భావశ్చ ఇంతవరకే. ఉమ్. కృత్వాతో సునకసునః అవ్యయీ భావశ్చ, ఇంకా 3 సూత్రాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ ఉమ్. చెప్పుకుందాము. ఓకే మేడం. ఉమ్, ఓకే. శాంతి పాఠం చెప్తారా. ఉమ్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం నమస్తే. నమస్తే అండి.